పలాస అంటే మనందరికి గుర్తొచ్చేది జీడిపప్పు. మరి అలాంటి జీడిపప్పు ఎక్కడ పండిస్తారో మీకు తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్ బొంగ. జీడిపిక్కల కాలం అయితే స్టార్ట్ అయ్యింది. చాలా రోజుల నుండి మా జీడి తోటకు వెళ్ళటం లేదు. ఈ రోజు నేను మా నాన్న కలిసి మా తోటకు వెళ్ళాము. వెళ్ళగానే మా తోటలో ఆకులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ కాలంలో ఆకులు ఎలా ఉంటే జీడిపళ్ళు కింద పడితే మనకి అవి కనిపించవు కాబట్టి మా నాన్న నేను కలిసి ఈ ఆకులను నల్లుతున్నాం. దీన్ని మేము ఆకుల పైన అంటాం. మీలో ఎంతమందికి తెలుసు దీన్ని జీడి పువ్వు అంటారు? పువ్వు నుండి పిక్కగా మారుతాయి. ఇలా చాలా సేపు తర్వాత మొత్తానికి ఆకులన్నీ కూడా నొల్లేసాము మా నాన్న నేను కలిసి. ఇక్కడ చూడండి, మా చెట్టుకు పువ్వు అంతా కూడా ఎలా మాడిపోతుందో. ఇలా మాడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో మీకు తెలిస్తే చెప్పండి. పిక్కలన్నింటినీ కూడా పళ్ళు నుండి వేరు చేశాక ఇలా పడేస్తాము. ఈ రోజు వచ్చిన పిక్కలు ఇవి మాత్రమే, స్టార్టింగ్ కాబట్టి ఇలా తక్కువగానే వస్తాయి. ఈ ఇయర్ లో ఫస్ట్ టైం జీడి పండును టేస్ట్ చేసా. చాలా డేస్ నుండి తినాలి అనుకుంటున్నా, కానీ నేను తోటకు రావడం లేదు కదా షూటింగ్ వల్ల. చెప్పడం మర్చిపోయా, మన అంతం సిరీస్ అయితే పవన్ బొంగ ఛానల్ అండ్ ఇన్స్టాలో లైవ్ అవుతుంది. చూడాలనుకున్న వారు చూడండి. లైక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం.